గారి గురించి ఎక్కడ చూసినా ఏ చూసినా పవన్ కళ్యాణ్ గారి అన్ని సమస్యలు పరిష్కరిస్తారని వచ్చింది. వేరే నాయకులు ఎవరు లేరా? ఓట్లు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికే వేశారా? ఏంటమ్మా అసలు? మీకు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆయన రాజకీయంలో ప్రచారం చేసేటప్పుడు కూడా పేదవాళ్ళ గురించి ఆలోచించారు. ఎందుకంటే ఎంతసేపు ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నా ఎంత షూటింగ్స్ ఉన్నా గానీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ బాబుకు కూడా ఒకసారి అది అగ్ని ప్రమాదంలో గాయపడినప్పుడు ఫారెన్ లో ఉన్నప్పుడు పేదవాళ్ళకి ఇక్కడ ఇచ్చిన మాట తప్పకూడదని చెప్పేసి అక్కడికి వెళ్లకుండా ఇక్కడ మాట నిలబెట్టుకొని తర్వాత ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. అది ఏదైనా మాట ఇచ్చారంటే తప్పదు. ఎవరు? పవన్ కళ్యాణ్ చెప్తే మాత్రం చేసి చూపించే మనిషి, ఇలా ఉండాలి నాయకుడు అని చెప్పేసి ఆయనని గెలిపించుకున్నారు. ఆ ప్రచారం తర్వాత, ప్రచారం ముందు కూడా, ఎలక్షన్స్ కు ముందు కూడా ఆయన వాననక ఎండనక వర్షం కూడా చూడకుండా ఎండలను కూడా పట్టించుకోకుండా అలాంటిది మీరు చూసే ఉంటారు. ఆ తుఫాన్లలో కూడా ఆయన ప్రచారం చేసి పాదయాత్ర చేసి పేదవాళ్ళ కోసమే నేను పోరాడాలి, వీళ్ళకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలని అన్నందుకే ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు సమస్యలను తీసుకుంటూ పోతుంది. నెక్స్ట్ ఆయన సీఎం అంటే ఇప్పుడు మీరు వేసే క్వశ్చన్ ఎలాగుందంటే ఇప్పటి నుంచి ఆయన పవన్ కళ్యాణ్ అని జపం ఒకటి అందరు చేస్తున్నారు. అది ఓం నమ శివాయ అని ఎట్లా మనం ఓం నమ శివాయ శివుడికి జపం చేస్తామో అలా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇప్పుడు ఏ నాయకుడు అయినా సరే చెప్పిన మాట నిలబెట్టుకున్న నాయకుడికే గెలిపించుకుంటారు, ఆయనకే ఓట్లు వేస్తారు. నెక్స్ట్ అబ్బా ఇలా ఈ డిప్యూటీ సీఎం అయినందుకు ఇంత బాగా చేస్తున్నారు, ఇంకా సీఎం అయితే ఇంకా ఎంత మంచిగా చేస్తారో అనేలాగా ప్రజల్లోకి ఆయన ఒక్కొక్కటి తీసుకొని పోతున్నారు. చాలా మంది అంటున్నారు మళ్ళీ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని చెప్పి గట్టిగా బలంతో చెప్తున్నారు, బల్లగుడ్డి చెప్తున్నారు, అందరూ ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. మొన్నటికి మొన్న 2 ఆడపిల్లల్ని దత్తత తీసుకున్నారని చెప్పేసి కూడా నేను విన్నాను. అది ఎంత గొప్ప విషయం తెలుసా? 25 మెంబర్స్ ని తీసుకున్నారా లోకల్ గా? అంటే ఆయనకు వచ్చే ఫండ్స్ ప్రకారము ఆయన రూపాయి ఆయన తినట్లేదు, ప్రజల కోసమే అంటే ఖర్చు పెడుతున్నారు, ప్రజలకే ఖర్చు పెడుతున్నారు. ఏ రూపాయి వచ్చినా గానీ మొన్నటికి మొన్న ఆయన ఏ ఊరది గుర్తురాదు నాకు, పిఠాపురంలో కూడా రోడ్డు వేయించారు. అప్పటికప్పుడు మాట మీద నిలబెట్టి అతని రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఇలా చేసుకుంటూ ఒక్కో పని చేసుకుంటుంటే పేదవాళ్ళకి రూపాయి వచ్చినా గానీ ఆ రూపాయి అనేది ఆయన తినట్లేదు. ఆయనకేం తక్కువ? తినాలంటే ఏం తక్కువ చెప్పండి? ఎంతో ఆస్తి, మంచి హీరో, మళ్ళీ కూడా సీఎం, డిప్యూటీ సీఎం గారు, ఆయనకేం తక్కువ? తినాలంటే తినలేడా? ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? ప్రతి ఒక్కటి నాకు వచ్చిన ప్రతి డబ్బు నేను పేదవాళ్ళకే పెట్టాలని చెప్పేసి ఆయన ఆలోచన చాలా మంచి ఆలోచన ఆయనది. అలాంటి ఆలోచన ఉన్న ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జనాల్లోకి ఏంటంటే ఆయన అట్రాక్షన్ కోసము ఆయన చేసి చూపించట్లేదు, నిజంగా రియల్ గా చేసి చూపిస్తున్నారు. దత్తత తీసుకోవడం కూడా ఎంత పెద్ద గొప్ప విషయం తెలుసా? అది ఎంత మంచి విషయము. ఇప్పుడు చూడండి, మనం పేదవాళ్ళు వస్తారు, 1 రూపాయి వేయడానికి 5 రూపాయలు వేయడానికి అల్లాడిపోతున్నాము. అలాంటిది ఆయన ఎంత గొప్ప విషయం ఆయన మొత్తం మైండ్ లో పెట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం నేను ఇలాంటి పనులు చేయాలి, ఎవ్వరు నన్ను తిట్టుకోకుండా కూడా ఆయన ఏంటంటే ముందే చేసి చూపిస్తున్నారు. ప్రజల్లోకి ఎలా పోతున్నారు నేను 6 months దాకా ఒక చూశాను టీవీలో. ఏంటంటే ఆయన హైవేలో వెళ్తున్నారు, ఆయన కాన్వాయ్లో వెళ్తుంటే పాపము బ్యానర్ పెట్టుకొని ఎవరో పేదవాళ్ళు అంటే ఆపరేషన్ 28 lakhs కావాలని చెప్పేసి ఎవ్వరు అప్పట్లో సహాయం చేయలేదని చెప్పేసి వాళ్ళు బ్యానర్ పెట్టుకొని పాపం పేదవాళ్ళు రోడ్డు పక్కన కూర్చొని ఉంటుంటే వాళ్ళని సెక్యూరిటీ గార్డ్స్ కి ఉంటారు కదా గన్మెన్లు, వాళ్ళ బండి ఆపి ఇక్కడ బండి ఆపండి వాళ్ళ ముందుకు ఆ ఫ్యామిలీ ముందుకు తీసుకొని పోయేసి బండి ఆపి బండిలో నుంచి దిగి మోకాళ్ళ మీద కూర్చున్నాడు ఆయన కింద. వాళ్ళతో పాటు కూర్చొని ఏం జరిగిందని తెలుసుకున్న తర్వాత ఆ మ్యాటర్ వాళ్ళు చెప్పిన తర్వాత అప్పటికప్పుడే కలెక్టర్ కి చెప్పి 28 lakhs ట్రీట్మెంట్ కోసం ఇప్పించారు. 28 lakhs ఏం ఆపరేషన్, ఎంత పెద్ద కష్టం వచ్చిందో తెలియదు. అది కూడా మీరు చూసే ఉంటారు, ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది జరిగి కూడా 6-7 months అవుతుంది. అలాగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. నిజంగా గ్రేట్ జాబ్ ఇది. అవునవును. ఇప్పుడు చూడండి, ఇంటి దొంగని ఈశ్వరనైనా పట్టలేరని చెప్తారు. ఆయన మంచితనము కానీ వెనకుండా వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉంటారు కదా. దీని గురించి కూడా మాట్లాడదాం.
వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా. అంటే ఇప్పుడు నాకున్న సమాజంలో నాకు మంచి పేరు ఉంది. ఈ అమ్మాయిది ఎట్లా పోగొట్టాలి, ఈ అమ్మాయిని ఎట్లా చెడ్డ పేరు తీసుకురావాలని కొంతమంది కుట్రలు పన్నుతున్నారు. నాకు కూడా మొన్నటికి మొన్న వేసుకున్నారు. కానీ ఇంటి దొంగని ఈశ్వరుడని పట్టలేడు. ఇప్పుడు నమ్మకంగా పనిచేసే వాళ్ళు పక్కనే ఉంటారు కదా, వాళ్ళు పక్కనే ఉండి మంచి పేరు వస్తున్న చెడగొట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆయన వరకు పోనివ్వరు, పోనివ్వాలి. ఇప్పుడు ఒక మనిషి వచ్చిందయ్యా, అక్కడి నుంచి చేయడం లేదని వచ్చింది, అది మనకి గాడైనట్టే కదా. మీరు చేసి ఉంటే అక్కడి నుంచి ఒక మనిషి ఇక్కడికి రావాల్సిన అవసరం ఉందా చెప్పండి? మీరు చేస్తే ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు కదా. ఆయన వరకు ఏ విషయమైనా పోవాలి, ప్రతి ఒక్క సమస్య తీసుకొని పోవాలి. ఆయన అన్న చేస్తారు, పవన్ కళ్యాణ్ అన్న చేస్తారు. మంచిగా చెప్పిన మాట మీద నిలబెట్టి ఆయన నిరూపించుకునే మనిషి. ఇదైతే నేను ఫిక్స్, ఇదైతే నేను ఖచ్చితంగా నేను చూసిందే చెప్తాను. చూడండి, నేను ఏది చెప్పను. తర్వాత కొంతమంది బయట రాష్ట్రాల వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఎట్లా చేస్తున్నాడు తెలుసుకోమని చెప్పారని అంటున్నారు. ఎంతవరకు నిజమంటారు? బయట రాష్ట్రాల వాళ్ళు పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తున్నారు కళ్ళకి అక్కడ కనిపిస్తుంది కదా. బయట రాష్ట్రాల వాళ్ళు కూడా ఆయన మీద నిఘా పెట్టడాల్సింది. మనం కూడా అట్లా పాటించాలా అని ఏదో కొంతమంది అంటే ఈయన ఇంత మంచిగా చేస్తున్నాడు.